హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సోమవారం ఉదయం తెలంగాణ మహాకవి అందశ్రీ ఆకస్మిక మరణంతో రాష్ట్రం మొత్తం శోకయుక్తమైంది. సో నిన్న అంటే మంగళవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తన పాడెను కూడా మోసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంత్యక్రియల అనంతరం తను మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలిపారు. ఏంటో చూద్దాం. కుటుంబంలో ఒకరికి అంటే అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్టు తెలుస్తుంది. త్వరలోనే అందశ్రీ స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తామని తను పేర్కొన్నారు. జయ జయ హే తెలంగాణను పాఠ్యాంశంగా చేర్చుతామంటూ కూడా తను పేర్కొన్నట్టు తెలుస్తుంది. ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, రాష్ట్ర గేయ రచయిత అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ గతేడాది కేంద్రానికి లేఖ రాసాం. ఈసారి కూడా లేఖ రాస్తాం. ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయనను కలిసి తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కూడా కోరారని తను గుర్తు చేశారు. గద్దర్ అన్నతో పాటు అందశ్రీ కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపారని కూడా తను పేర్కొన్నారు. ఆయన రాసిన ప్రతి పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపింది. అందుకే అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటానని కూడా తను పేర్కొన్నారు. ఆయన పేరుతో స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తను తెలిపారు. జూబ్లీ హిల్స్ ఎవరి సొంతం? తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు చాలా హోరాహోరుగా నడుస్తున్నాయి. నిన్న అంటే నవంబర్ 11వ తేదీన పోలింగ్స్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. కాంగ్రెస్ కే మొగ్గు చూపిన ఎగ్జిట్ పోల్స్. అన్ని సర్వేలో స్పష్టమైన ఆధిక్యం. కాంగ్రెసే అధికారంలోకి రానుంది జూబ్లీహిల్స్ లో అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు తెలుస్తుంది. రెండో స్థానంలో బీఆర్ఎస్, పోటీ ఇవ్వని బీజేపీ, అసలు పోటీలో కూడా లేదు అంటూ ఇక్కడ తెలుస్తుంది. పలువురు ఎమ్మెల్యేలపై కేసు నమోదు. ముగిసిన ఉప ఎన్నిక ఈ నెల 14న ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ముగిసింది. విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా పోరాడుతూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పలు సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్ కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 46%, బీఆర్ఎస్ కు 43%, బీజేపీకి 6% ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సర్వేలోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. నాగన్న సర్వే కూడా కాంగ్రెస్ కు ఆధిక్యం చూపగా ఆపరేషన్ చాణక్య సర్వే ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి 8,000 ఓట్ల మెజారిటీతో గెలవనుందని అంచనా వేసింది. జాన్మైన్ సర్వేలో మాత్రం కాంగ్రెస్ 42.5%, బీఆర్ఎస్ 41.5%, బీజేపీ 11.5% ఓట్లు పొందనున్నట్లు తెలుస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుండగా జూబ్లీహిల్స్ లో రాజకీయ పరిణామాలు, ఓటర్ల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సగం కన్నా తక్కువే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆసక్తి చూపని ఓటర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వివరాలను ఎలక్షన్ కమిషన్ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం నియోజకవర్గంలో 4 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నట్టు కమిషన్ నిర్ధారించింది. దీని ప్రకారం 48.9% పోలింగ్ నమోదైంది. అంటే నమోదైన ఓట్ల సంఖ్య 2 లక్షలు మాత్రమే. రాష్ట్రంలో ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ ఉప ఎన్నికపై ఓటర్లు ఆసక్తి చూపలేదని నమోదైన శాతాన్ని బట్టి స్పష్టమవుతోంది. కనీసం 50% కూడా పోలింగ్
నమోదు కాకపోవడంతో ప్రధాన పార్టీల్లో ఆందోళన మొదలైంది. భారీ మెజార్టీ పక్కన పెడితే నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగిన పరిస్థితుల్లో 50% తక్కువగా పోలింగ్ నమోదు కావడం ప్రధాన పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇతరులు చీల్చే ఓట్లను బట్టి గెలుపోటములు నిర్ణయించే పరిస్థితి నెలకొంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా ప్రధాన పార్టీల మధ్య 3-7% తేడా ఉంటుందని, మొత్తంగా 7-8 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. మొత్తంగా తక్కువ పోలింగ్ నమోదు కావడం అభ్యర్థులు సహా 2 ప్రధాన పార్టీల ముఖ్యులకు పోలింగ్ చెమట్లు పట్టిస్తుందని చెప్పాలి. బీహార్ గెలుపు ఎవరిది? నిన్న జూబ్లీ హిల్స్ లో బైపోల్ ఎలక్షన్స్ తో పాటు బీహార్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. చూద్దాం అక్కడ గెలుపు ఎవరిదో, ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ముగిసిన రెండో దశ 67.14% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే రికార్డు. ఎన్డీఏకు మొగ్గు చూపుతున్న ఎగ్జిట్ పోల్స్. ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య పోటీ. ప్రభావం చూపని పీకే పార్టీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం రెండో దశ పోలింగ్ జరగగా మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న పూర్తయింది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు అధికార ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జన్ సురాజ్ పార్టీ తొలిసారి ఎన్నికల్లో పాల్గొంది. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరెత్తాయి. వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వేటాడుతాం, ఎవరిని వదిలేది లేదు అంటూ కూడా తను తెలిపారు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై మోదీ, అమిత్ షా స్పందించారు. దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయని తను వెల్లడించారు. ఇన్వెస్టిగేషన్ బాధ్యత ఎన్ఐఏకు అప్పగింత అంటూ కూడా తను తెలిపారు. ఇప్పటి వరకు 13 మంది కూడా ఈ ఘటనలో మృతి చెందినట్టు తెలుస్తుంది. మృతులు క్షతగాత్రులకు పరిహారం ప్రకటించిన ఢిల్లీ సర్కార్. బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన మృతుడికి ఇక్కడ స్థానికులు నివాళులు తెలుపుతున్న దృశ్యం ఇక్కడ చూసుకోవచ్చు. అరెస్టు భయంతోనే ఆత్మాహుతి. ఫరీదాబాద్ లో సహచరుల అరెస్టుతో పేల్చుకున్న ఉమర్. జైషే మహ్మద్ మాడ్యూల్ తో నలుగురికి సంబంధాలు అంటూ కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి, 12 మంది మృతి. ఇస్లామాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. చూద్దాం ఏంటో. పాకిస్తాన్ లో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మరణించగా సుమారు 20 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. కారులో గ్యాస్ సిలిండర్ ను అమర్చి పేల్చివేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తుందన్నారు. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ప్రవేశ ద్వారానికి సమీపంలో మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. పేలుడు చాలా తీవ్రంగా ఉండడంతో పలు వాహనాలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులు క్షతగాత్రుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టులో పనిచేసే సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి. దాడికి సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదని తెలుస్తుంది. రోడ్డు మీద నుంచి రోడ్డున పడతారా? త్వరలోనే డ్రోన్ ద్వారా డెలివరీలు. ఇప్పటి వరకు మనం ప్రతిదీ ఆర్డర్ పెట్టుకుంటాం. జొమాటో, స్విగ్గీ, జెప్టో అంటూ ప్రతిదీ ఆర్డర్ పెట్టుకుంటాం. డెలివరీ బాయ్స్ వచ్చి మనకు ఆర్డర్ ఇచ్చి పోతారు. ఇప్పుడు డెలివరీ బాయ్స్ ప్లేస్ లో డ్రోన్స్ వస్తున్నాయంట. ఇక డెలివరీ బాయ్ల ఉద్యోగాలు డౌటే. క్విక్ డెలివరీల పుణ్యమా అని భారీ సంఖ్యలో ఉపాధి పొందుతున్న యువత ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్న డ్రోన్లు. పూర్తిగా వాటినే తెస్తే యువతకు కష్టకాలమే. ఇప్పుడు చాలా మంది యువత
ఆహ్, ఈ డెలివరీస్ మీదే ఆధారపడి ఈ డెలివరీ జాబ్సే చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు డెలివరీ వాళ్ళ ప్లేస్‌లో డ్రోన్స్ వస్తే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో చాలా కష్టంగానే తెలుస్తుంది. ట్రాఫిక్‌లో ఇరుక్కొని డెలివరీస్ లేట్ రావడమే దీనికి కారణం అంటూ, దానికి చెక్ పెట్టేందుకు డ్రోన్స్ వస్తున్నాయంటూ కూడా తెలుస్తుంది. మొంతా తుఫానుతో 1.17 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటూ కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కర్నూలులో అత్యధికంగా నష్టపోయిన రైతులు అంటూ కూడా తను పేర్కొన్నారు. ఎకరాకు 10,000 పరిహారం చెల్లిస్తామంటూ కూడా తను తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద 70 కోట్ల నిధులు అందలేదు అంటూ కూడా తను పేర్కొన్నారు. వ్యాధులపై పోరులో సమగ్ర విజయం. సాంక్రామిక, అసంక్రామిక వ్యాధులు రెండింటిపైన యుద్ధం, సమగ్ర డేటా సేకరించి వాటి నియంత్రణకు చర్యలు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌లను గుర్తించేందుకు శిబిరాలు. హెచ్ఐవి, ఎయిడ్స్ కేసుల గుర్తింపు కోసం విస్తృత పరీక్షలు. ఏఆర్‌టీ చికిత్సలతో చాలా వరకు సత్ఫలితాలు. కుష్టి వ్యాధిపై అపోహలు దూరం చేస్తూ టెస్టులు. డ్రగ్ కంట్రోల్ సొసైటీకి ఇంటర్పోల్ గుర్తింపు. NH-65 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం. రీసెంట్ గానే మనం చూసుకున్నట్టయితే కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలులో జరిగిన ఘటనలో దాదాపు 20 మంది అగ్నికి ఆవుతయ్యారు. సో ఇదే ఘటన మళ్ళీ చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ డ్రైవర్ అప్రమత్తం చేయడంతో అప్పటికప్పుడు ప్రాణ నష్టం తగ్గింది. ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా తప్పించుకొని బయటికి క్షేమంగా బయటపడ్డారు. ఇక్కడ ఈ ఘటనలో బస్సు కాలిపోయి బస్సు కాలిపోయింది కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఈ ఘటనకు కారణం ఇంజన్‌లో సాంకేతిక లోపమే కారణం అంటూ కూడా తెలుస్తుంది. బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్. ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టుల మృతి. ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం. ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠ్య పుస్తకాలు తీసుకెళ్తున్న వాహనం బోల్తా. 5 విద్యార్థులకు గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఇక్కడ ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. పాఠ్య పుస్తకాలు తరలించేందుకు విద్యార్థులను తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఈ వాహనం బోల్తా పడడంతో అందులోని విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరియు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. జల సంరక్షణలో మనమే టాప్. దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ అని ప్రకటించిన కేంద్ర జలశక్తి శాఖ. విదేశీ విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు లేవు అంటూ ఇక్కడ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. స్టూడెంట్ సంఖ్యను సగానికి తగ్గించను. వారి వల్ల ఉన్నత విద్యా వ్యవస్థకు మద్దతు దక్కుతుంది. వ్యాపారులకు ఉపయోగం కలుగుతుందంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూద్దాం. పుతిన్ భారత పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు. డిసెంబర్లో విజిట్. మాస్కో మీడియాలో ఈ కథనాలు వెలువడ్డాయి. లేబర్ ఎక్స్చేంజ్ పై ఒప్పందాలు కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ జన్యు సంబంధిత వ్యాధి, అబ్బాయికి పీరియడ్స్. ఫిలిప్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.